నీవే నీవే This afternoon, I would like to invite Coventry Choir. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? ఓకే, చాలా తక్కువ మంది ఎత్తారు చేతిలో. మేబీ పాట పాడుతుండగా దేవుడు తన సంతోషాన్ని మీ అందరి హృదయాల్లో నింపాలని కోరుతున్నాను. ఏదో ఒక పాయింట్ Amen.
మరొక స్తుతి పాట యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష అన్న పాట పాడుకుని దేవుని స్తుతిద్దాము. నేను మార్గం తప్పినప్పుడు నన్ను ఎంతో బలపరిచిన పాట ఇది. ఎంతో పాత పాట. ఇట్స్ సాంగ్ ఆఫ్ ప్రాడిగల్ సన్. ఏదో పాయింట్లో మన అందరం త్రోవ తప్పిపోయి ఉంటాము. బట్ బైబిల్లో ఉన్న ప్రాడిగల్ సన్ స్టోరీ తీసుకుని చేసిన సాంగ్ ఇది. దయచేసి ఆనందపూర్వకంగా పాడవలసిన కోరుతున్నాను. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం.
మరియు బర్మింగం నుంచి వచ్చిన వారు ఉన్నారు. సో లైక్ టు ఇన్వైట్ Birmingham team will be joining. మరి ఒక పాటతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటు ఎవరు లేరన్నా అనే పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం అందరం వచ్చిన పాటనే పాడుకుందాం. నీవే నా సంతోషగానము, నీవే నా రక్షణ శృంగము అనే సాంగ్ పాడుకుందాం. మీరందరూ కూడా నాతో కలిసి పాడి దేవుని స్తుతించాలని మా యొక్క మనవి. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమకు నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమకు నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. కలిగిన దేశమందు నిలిచినావు. అభివృద్ధి పరచి సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ కలుగై నిలచినావు.
విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులు సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీవకుతూ మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే రాజు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే రాజు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా తోడై చుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. హల్లెలూయా. Wonderful. Praise the Lord. Nice to see you guys. Thank you, brother. Usually we read Psalms at this point, but tonight we are skipping the Psalms because I tell you something. Last week, neighbors complained that they have been disturbed so much because of the noise. So guys, please, when people are singing, please put this noise down. And also this room, right side room, nobody is there, only Benson, Jack playing. So we don't want any noise. So sound system, please stop that one if you can. Because it's evening time, we usually have people wanting to sleep and tomorrow they have to work. So make sure
we put the sound down, and also when they are playing the instruments, make sure put that down. సో పక్కన వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సౌండ్స్ చాలా వరకు కంట్రోల్లో పెట్టుకుందాము. అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఎ లాంగ్ సర్వీస్ టునైట్. We have given opportunity because people travel from Birmingham and people travel from Leicester, people travel from Coventry. So వాళ్ళకి ముగ్గురికి పాటలు అవకాశం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే this is how we enjoy, this is how we worship the Lord, this is how we feel happy when we go to church. We all want to be part of. మనందరం కూడా చర్చ్లో పార్ట్గా ఉండాలనుకుంటాం కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించడానికి మేము ఇష్టపడుతున్నాము. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఆన్లైన్, వెల్కమ్ అగైన్. ఈరోజు నేను స్ట్రైట్ ఐ వాంట్ టు గో టు ద సెర్మన్. బిఫోర్ దట్ I would like to see any testimonies, short and sweet. If you really have a burning desire, let me know. Today, when I see these guys, those sisters, I remember Samuel. So Samuel is not here tonight. He's in India, so bless him. And thank you. And Samuel's effort, these guys are here tonight. మన సిస్టర్స్ కొంతమందిని చూస్తే శామ్యుల్ గారు మన దగ్గరలోకి లాస్ట్ వీక్ వరకు వచ్చారండి. ఆయన ఇండియా వెళ్ళారు. ఆయన తీసుకొచ్చినటువంటి సహోదరులు, సో ఆయన రాకపోయినా కంటిన్యూ అవుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ శామ్యుల్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీవన్, ఇట్స్ అబౌట్ జీసస్. సో మీరు యేసుక్రీస్తుని ఇష్టపడి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. And an announcement and also appreciation. Today మన ఈ కీబోర్డ్ చూడండి. ఈ కీబోర్డ్ బహుశా మీకు తెలియదేమో, దిస్ ఈజ్ నాట్ ద రెగ్యులర్ కీబోర్డ్ దట్ వీ యూస్ టు ప్లే. వీ బాట్ ఇట్ న్యూ. లాస్ట్ వీక్ క్రొత్తగా కొనటం జరిగింది. సో వివేక ఫ్రమ్ దిస్ చర్చ్, ఈజ్ షీ హియర్ టునైట్? ఎక్కడుంది నాన్న? వివేక వచ్చినట్టుంది కదా. సో వివేక స్పాన్సర్డ్, సపోర్టెడ్ ఫర్ దిస్ కీబోర్డ్. బ్లెస్ హర్. ఎస్, నితిన్ దగ్గర కానీ ఎక్కడో చోట పెడతాం. వీ విల్ లీవ్ దట్ వన్ హియర్. సో మేము రాకముందే కీబోర్డ్ రావాలి, మేము రాకముందే కీబోర్డ్ ప్లేయర్. సో నితిన్కి ఇక నుంచి తప్పని పరిస్థితి. సో యూ కాంట్ కమ్ లేట్. మే నాట్ బి సమ్ టైమ్ విక్టర్ మే నాట్ బి అవైలబుల్. ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతున్నాయి, ఆయన్ని బాగా వాడుకుంటున్నారు అందరు. సో హీ కాంట్ కమ్ ఆల్ ద టైమ్. సో ఆరాధించడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. యూకే ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ది ఆపర్చునిటీస్. మనకి ఎక్కడ ఇండియాలో అవకాశాలు దొరకవు, ఇక్కడ దొరుకుతున్నాయి. సో మేక్ షూర్ దట్ యూ యూజ్ ది ఆపర్చునిటీ అండ్ బీ ఎంకరేజ్డ్. అది దట్స్ ది వన్. వీ ఆల్సో బాట్ rhythm pads similar to that one, but not for this church. We paid for from the church account. We bought it for the Birmingham church, and we also need to buy a similar thing for Birmingham also. So keep praying. If anybody feels like you want to support, we need one more. So there's a lot of needs. Manaki chala avasaralu unnai annamata. All right, wonderful to see you guys.
and we pray for those who are not here tonight, that they be blessed, and whatever the problems they are going through, the Lord will bless them. Any testimonies? Testimonies ఏమైనా ఉన్నాయా? No testimonies. నేనేదో I'm trying to remember something that I wanted to share. That's fine. Oh yes, you got it. Guruvaram, this Thursday, Birminghamలో కళ్యాణ్ అండ్ సుస్మిత వాళ్ళ పాప దే ఆర్ సెలబ్రేటింగ్ ఫస్ట్ బర్త్డే, మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వాళ్ళు కమెంట్రీ సంఘానికి, తెలుగు చర్చ్ లెస్టర్ సంఘానికి దే ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ థర్స్డే. గురువారం సాయంత్రం 6:30 షార్ప్ విల్ స్టార్ట్. I probably should not be late, so I will make sure that I will be on time. 6:30 మనము ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. అదే ప్రేయర్లో భాగంగానే మరి బర్త్డే జరుపుకుంటున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఆల్విన్ బర్త్డే కూడా వస్తూ ఉంది కాబట్టి వాళ్ళ బాబుది పాపది ఇద్దరిది బర్త్డే జరుపుతున్నారు. సో చర్చ్ మెంబర్స్ అందరూ ప్లీజ్ డూ కమ్ ఇఫ్ యు ఆర్ కమింగ్. ఎవరో తెలియజెప్పండి. ఇఫ్ యూఆర్ కమింగ్ టెల్ సంబడి సో దే నో ద నంబర్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్ అండ్ దెన్ యూ వాంట్ టు కంటిన్యూ, please do join WhatsApp group here, and also after some time after the prayer please meet people and be blessed. పరిచయం చేసుకోండి. మనం ఒక ఫ్యామిలీగా తయారవుదాము. దేవుని యొక్క సన్నిధిలోకి కలిసి ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎనీబడి కొత్త వాళ్ళు బర్మింఘం రావాలన్నా కానీ థర్స్డే ఈవినింగ్స్ రండి. సండే ఆఫ్టర్నూన్స్ వీ హ్యావ్ ప్రేయర్ ఇన్ లెస్టర్లో afternoon prayer untadi. So if you want to join afternoon prayer, please do join. We are praying for reaching out in Nottingham lo church ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ మనకు కొంతమంది బిలీవర్స్ ఉన్నారు. సో ప్లీజ్ ప్రే. నట్టింగంలో చర్చి ప్లేస్ కోసం మనం చూస్తున్నాం. అక్కడ కూడా దేవుని పరిచర్య కొనసాగించడానికి. And we are soon will be launching in Northampton lo kuda మన తెలుగు చర్చ్ ప్రారంభం అవుతుంది. Please do pray for that one in your prayers. There's a lot of things going on. Our vision is bigger. So as I said always, I can't be in every places. So we will be training people. Hopefully things will work out. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం ముందుకెళ్తూ ఉన్నాం. Hallelujah. Anybody here for the first time? మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? So you want to shout your name and where are you from? నానా అందరూ వచ్చారు, మీరు కొత్తగా వచ్చారు. చెప్పనమ్మా, చెప్పని ఏం పేరు? Do you want to shout your name and say where are you from? Okay. From? Romania. Lithuania. Okay. I didn't hear that nation before. Wonderful. Good to see you, sister. What's your name again? Sole. Okay. It's always interesting to see different nationalities and different names that we can't pronounce. In our campus, there are people who you can never pronounce, but wonderful name. Thank you, sister, for joining us. What I appreciate you is that you joined us in the team. Wonderful. Would you all encourage others and with a wonderful clap? That encourages our people, those who sing in Telugu, that you should be singing. భాష రాని వ్యక్తి వచ్చి కోయలో నిలబడి ధైర్యంగా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాను అన్నే నేర్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకోవాలండి? మన టాలెంట్స్ని మనం వాడుకోవాలి, రైట్? మన 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 దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్, కమ్ అండ్
Be blessed. Right, we've been meditating on the temptation of Jesus. యేసు క్రీస్తు యొక్క 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వాక్యాన్ని మనము గత 2 వారాలుగా మనము ధ్యానం చేసుకుంటున్నాము. And today also we will be reading the same passage, Luke chapter 4 from verses 1 onwards. Luke chapter 4 verses 1 onwards. మనం చదువుకుందాము. చదువుతాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టెకునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకే నీ దేవుడైన ప్రభు నాకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధన ముగించిన తర్వాత కొంతకాలము ఆయనను విడిచిపోయాను. కొంతకాలం అంటే మళ్ళీ వచ్చిందనమాట. వీడికి అదే పని కాబట్టి మళ్ళీ వస్తాడు. వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు ఇంకొక టెస్ట్ మనీ నేను మర్చిపోయాను ఇందాక. సో ఇమాన్యుయల్ అనే ఒక బ్రదర్ వచ్చేవాడు, అప్పుడప్పుడు వచ్చేవాడు మన చర్చికి. ఫస్ట్ నుంచి వచ్చేవాడు గుర్తుంటుంది. వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చేది ఇక్కడికి. వాళ్ళు కమెంట్రీలోనే ఉంటారు. ఆయన కొంతకాలం క్రితం ఇండియా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. దే హ్యావ్ బీన్ ఇన్ టచ్. మాతో ప్రార్థన చేయించుకున్నారు, ఫోన్లో మాట్లాడతారు, వెళ్ళేటప్పుడు కూడా ప్రేయర్ చేయించుకున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. చాలా ప్రేయర్స్ చేసాం. వి ప్రేయ్. వాళ్ళకు పిల్లలు లేరు, యంగ్ ఫ్యామిలీ, మంచి అద్భుతమైనటువంటి ఫ్యామిలీ, బిజీ ఉంటారు, మంచి జాబ్ అతనికి. దెన్ కానీ సిస్టర్కి కొన్ని చిన్న చిన్న అనారోగ్య కారణాల మూలన ఇక హాస్పిటల్లోకి వెళ్ళటం రావడం జరుగుతుంది. బట్ దే ఫెల్ట్ వాళ్ళ దేవుడు వాళ్ళకి నడిపించిన విధానాన్ని బట్టి ఇండియా వెళ్ళాలని చెప్పి ఒక ప్రార్థన పూర్వకం వాళ్ళు వెళ్ళారు. అయితే నాకు మొన్ననే ఫోన్ చేసి ఏం చెప్పారంటే, తన భార్య నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. దేవుడు వాళ్ళ గర్భాన్ని తెరిచినట్టుగా సాక్ష్యం ఇచ్చారు. గట్టిగా చెప్పలు. ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, వీ ప్రే. మనం చాలా ప్రార్థన చేసాం వాళ్ళ కోసం. వాళ్ళని యాక్చువల్గా రెగ్యులర్గా ఇక్కడికి రావాలని కోరుకున్నాం. సో దేర్ ఆర్ టైమ్స్ వాళ్ళు రాలేకపోయారు కొన్ని సందర్భాల్లో. బట్ సమ్ టైమ్స్ దే డిడ్ కమ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఎందుకు మిమ్మల్ని మిస్ అయ్యామా, చాలా కాలానికి కలుసుకున్నాం, మిమ్మల్ని ముందుకు కలుసుకుంటే బాగుండేదని కూడా మనం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Wonderful guys. Any prayer request, please do let us know on WhatsApp, or you can call us. Phone cheyochu, then we can always. So ee roju మన
మనం కాన్సన్ట్రేషన్ చేయబోయేది ఏంటంటే, we talked about the two temptations Jesus has gone through. మొట్టమొదట నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పి అన్నాడండి. బై ద వే, ఎంతమంది అన్న ఉపవాసం ఉంటున్నారో లేదో నాకు తెలియదు. ఇఫ్ యూ డోంట్ ఫాస్ట్ దీస్ డేస్, అట్లీస్ట్ ఈ లెంట్ టైంలో ఉపవాసం ఉండటం మనం ప్రయత్నం చేద్దాం, నేర్చుకుందాం. 40 రోజులే ఉండాల్సిన అవసరం లేదు, ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు. యూ డోంట్ హ్యావ్ టు స్టార్వ్ టు డెత్. ఏదో బాగా అసలు ఏమి లేకుండా పడిపోయి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మేబీ ఒక మీల్ స్కిప్ చేసి ఆ టైంలో ప్రార్థన చేసుకోవటం. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు అంటే, బాధ ఉన్నవాడికి ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థనలకు ఎవరు వస్తారండి? కడుపులో బాధ ఉన్నటువంటి వాళ్ళు మోకరించేస్తారు. దే విల్ బీ ఆన్ దేర్ నీడ్ బికాస్ దే హ్యావ్ నో ఆప్షన్. కడుపు నిండినటువంటి వాళ్ళకే ఏంటి నాకు ఇష్టం ఉండదు అనమాట. యూ హ్యావ్ ఎవ్రీథింగ్, దెన్ యూ హ్యావ్ డోంట్ వరీస్, దెన్ యూ డోంట్ హ్యావ్. కానీ యేసు ప్రభుకి ఏం బాధ ఉంటే ఉపవాసం ఉన్నాడో మరి 40 రోజులు. ఏమండి ఉపవాసం ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆయన దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు అయిన మానవ రూపంలో వచ్చినప్పుడు he wanted to spend time with God. He wanted to prepare himself for his upcoming ministry. ఆయన పరిచర్యకు సిద్ధపడటానికి ముందు ఈ ఉపవాస ప్రార్థనలోని అద్భుతాలు ఆయన చూసినట్లుగా మనం చూస్తామండి. సో ఈ టైంని లెంట్ డేస్ని ఉపయోగించుకోనండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సో లాస్ట్ 2 weeks నీవు రొట్టెలు చేసుకొని తినమంటే యేసు ప్రభు రొట్టె చేసుకొని తినలేదు. దాని గురించినటువంటి కొంచెం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అవన్నీ మనం మాట్లాడుకున్నాం. మీరు వినకపోతే గో బ్యాక్ టు 2 weeks బిఫోర్, ఆన్లైన్లో ఉంటుంది యూట్యూబ్లో. ప్లీజ్ లిసన్ ఇఫ్ యూ వాంట్ టు నో ద ఫస్ట్ టెంప్టేషన్. వాట్ వీ కాల్ ఈజ్ ఏం టెంప్టేషన్ అంటే ఎబిలిటీ టెంప్టేషన్. మనం కొంచెం క్రొత్తగా మాట్లాడుకుంటున్నాం, అందరూ చెప్పేదానిలా కాకుండా. ఈ సర్మన్స్, ఈ థాట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి కాపీ చేసేది కాదు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక థాట్ అన్నమాట. ఎబిలిటీ టెంప్టేషన్. మేబీ ఫ్యూచర్లో బుక్ రాయాలి, పబ్లిక్ అందరికీ తెలుసు. ఎబిలిటీ, జీసస్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది సైతాన్ వాడు. ఎబిలిటీ అంటే యూ కెన్ డూ ఇట్, వై నాట్, మీట్ యువర్ నీడ్, యూ హ్యావ్ ఎబిలిటీ, యూ కెన్ డూ ఇట్. నీ అవసరత వచ్చినప్పుడు నీవు చేయగలిగినటువంటివన్నీ చేసి పడేసాయి. నీవు అవసరత ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా ఏంటిదో కన్నా నువ్వు చేయగలిగిన మోసం అంతా చేసి పడాయి. నీ అవసరతలో ఉన్నప్పుడు నీవు చేయగలిగినటువంటి పాపాన్ని చేసి పడేసాయి. బికాజ్ యూ కెన్ డూ ఇట్. కానీ మనం ఏం చెప్పుకున్నామంటే యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ ద ఎబిలిటీ టు డూ బట్ యూ షుడ్ నాట్ డూ. నీకు ఎబిలిటీ ఉంది, నీవు రోత బూతులు మాట్లాడే ఎబిలిటీ ఉంది నీకు, కానీ మాట్లాడకూడదు. నీవు మోసం చేసే ఎబిలిటీ ఉంది, కానీ మోసం చేయకూడదు. నీకు అబద్ధం ఆడేటువంటి తత్వం, జ్ఞానం అన్నీ ఉంటాయి, మనుషుల్ని ట్విస్ట్ చేసేది అన్నీ ఉంటుంది, కానీ యూ షుడ్ నాట్ డూ. సో దట్ ఈస్ వాట్ వి సెడ్. యేసుక్రీస్తు తన పవర్ని తన సొంత కడుపు నింపుకోవడం కోసం వాడలేదు. ఆయన రొట్టెల్ని చేసుకోలేదు రాళ్ళని. ఈ సెడ్ సైతాన్ వెళ్ళిపో అని చెప్పి. టెంప్టేషన్, సాతాను వాడు పెట్టే ఎబిలిటీ టెంప్టేషన్. సెకండ్ టైం వచ్చేమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నాకు ఒక్కసారి మొక్కితే ఈ భూలోకం అంతా నీకు ఇచ్చేసేస్తా. ఎనివే నువ్వు వచ్చినందుకు ఈ భూలోకాన్ని గెలుచుకోవడానికి వచ్చావు, వాళ్ళ హృదయాన్ని గెలుచుకోవడానికి వచ్చావు. ఎందుకు షార్ట్ కట్? నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, ఈ సిలువ మీదకి వెళ్ళాల్సిన పని లేదు, ఏమి లేదు. జస్ట్ ఒక్కసారి నాకు మొక్కు అని అన్నాడు. యేసు ప్రభు మొక్కాడా? మొక్కలేదండి. నేను ఏం టెంప్టేషన్ అన్నామండి? పవర్ టెంప్టేషన్. పవర్. నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నిన్ను మంచి పొజిషన్లో పెడతాను, నేను అట్లా చేస్తాను, నేను హెచ్చిస్తాను, అట్లా చేస్తాను. ఆదాము అవ్వల దగ్గర కూడా అవుతాయి ఉంటుంది. నువ్వు కనుక ఈ పండు తింటే నీకు దేవదూతల్లాగా అయిపోతావు. దిస్ ఇస్ నేత్రాశ అనమాట. ఫస్ట్ ఏమో శరీరాశ, కడుపు ఆకలి. సెకండ్ ఏమో నేత్రాశ, కళ్ళు కనపడేది నీకు ఇచ్చేసేస్తాను, మొత్తం చూసుకో. నీకు ఎంతవరకు కావాలా అంతవరకు కావాలా, అంతవరకు కావాలా అంతవరకు చూసుకో. నీ కళ్ళు ఎంత దూరం వెళ్ళబడితే అంతవరకు నీకు ఇచ్చేస్తాను. కళ్ళకు వచ్చేటువంటి టెంప్టేషన్ నేత్రాశ అంట. మనకు కావాల్సింది మనకు కనపడేదల్లా కావాలనేటువంటి వాడు కొంతమంది చూసిందల్లా కోరుకునేటువంటి వాడు కొంతమంది. నో, ఇట్స్ అనదర్ పవర్. నిన్ను హెచ్చిస్తాననేటువంటి పవర్. షార్ట్ కట్లోనే నువ్వు మొత్తం నీకు చేజిక్కించుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ అని చెప్పి యేసు ప్రభు ఏమన్నాడు? నో, నువ్వు నాతో మాట్లాడుతూ వెళ్ళలేదు, నీ దేవుడైన యెహోవాకు మొక్కుపో అంటాడు.
అక్కడ ఏం చెప్తున్నాడండి? నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకు దూకు, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుందండి, నీవు నీ పాదము తొట్టిల్లనియడు నీవు నీవు నీ అని యేసు ప్రభు గురించి మెస్సియానిక్ సాంగ్ ఉంటుందండి, అది అవునా కదా? సో అది కోట్ చేస్తున్నాడు. సాధారణ వాడికి మంచి బైబిల్ వాక్యాలు బాగా తెలుసు. డెవిల్ నోస్ ద వర్డ్, సో ఈస్ కోటింగ్. నౌ he jumped from this place. The devil, the angels will come and protect you. దీనికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే క్రాస్ అవాయిడింగ్ టెంప్టేషన్ ఆర్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. ప్రైడ్ టెంప్టేషన్. You will become something if you do what I say. You just jump. దీనికి ఇంకో పేరు కూడా పెట్టవచ్చు, ద టెంప్టేషన్ ఆఫ్ డౌట్. డౌటింగ్ టెంప్టేషన్. ఈ డౌటింగ్ టెంప్టేషన్ ఏంటో ఈ తెలుగులో ఇవ్వట్లేదు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే గొప్పలు చెప్పుకునే టెంప్టేషన్. గొప్పగా అయిపోతాను, నువ్వు బాగా చెప్పుకోవచ్చు, గొప్పల టెంప్టేషన్. ఇన్ని పేర్లు పెట్టాను దీనికి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఈయన? ఒక 2 నిమిషాలు హిస్టరీ చూద్దాం కాస్త. దేవాలయపు శిఖరము అంటే యెరూషలేములో దేవాలయం ఉంటుందండి. ఈ దేవాలయంలో చాలా భాగాలు ఉంటాయి. ఈ దేవాలయం శిఖరానికి ఎక్కడానికి ఒక స్టెప్స్ లాంటిది కూడా ఉండేటువంటిది ఆ రోజుల్లో. సో ఎట్లనగానే అక్కడికి ఎక్కేవాడు. అక్కడికి ఎక్కి ఎందుకు ఈ శిఖరం ఉంది అంటే, పొద్దున్నే యాజకులు ఎప్పుడు దహన బలులు అర్పించాలి అంటే సూర్యోదయం అయిన తర్వాత దహన బలులు అర్పించడం ప్రారంభించాలి. సూర్యాస్తమయానికి దహన బలులు ఆపేసేసి రెస్ట్ తీసుకోవాలి. అది అక్కడ ప్రధాన యాజకుడు పొద్దున్నే సూర్యాస్తమయానికి ముందుగానే వెళ్ళిపోయి టెంపుల్కి శిఖరం మీద ఎక్కి చూస్తా ఉంటాడు. సూర్యుడు వచ్చి వెలుగు ఆ శిఖరం మీదకి పడిన వెంటనే, దేవాలయ శిఖరం మీదకి సూర్యకాంతి పడిన వెంటనే అక్కడ నుండి సైగలు చేసి అరుస్తాడు. ఓకే, కింద చాలా మంది యాజకులు ఉంటారు, బలి అర్పించడానికి లేవీలు ఉంటారు, వాళ్ళకి సైగలు చేస్తారు. ఓకే, మీరు స్టార్ట్ చేయండి బలి అర్పణలు అని. ఈ శిఖరము చాలా హైట్ లో ఉండేది అనమాట. ఈ శిఖరము మన భాష 450 అడుగులు ఉంటుంది ఎత్తు. మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇండియాలో 24 అడుగులకి స్లాబ్ వేస్తారు. 24-25 అడుగుకి ఫస్ట్ మొదటి అంతస్తు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఊహించుకో 450 అడుగులు ఎత్తు, చాలా హైట్లో ఉండేటువంటి. అక్కడ తీసుకొని వెళ్తాడు. ఇట్ ఈస్ 400 feet హైట్స్ టెంపుల్ గోపురం. ఒక నమ్మకం కూడా ఉండేదంటండి. ఒక ఆయన, ఈయన పేరు ఇదర్షీం అనేటువంటి యూదా రబ్బాయి, జూయిష్ రబ్బాయి, అంటే యూదా బోధకుడు, తన పుస్తకంలో ఎడర్షీన్ అనేటువంటి పుస్తకంలో ఇట్లా రాస్తాడండి. ఒక నమ్మకం ఉండేది, మెస్సయ వచ్చినప్పుడు దేవాలయం శిఖరం మీదకి వెక్కి అందరిని పిలిచి, ఇప్పుడు మీకు విడుదల సమయం వచ్చింది, నేనే మెస్సయ అని నిరూపించుకుంటాడు అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. ఎట్లా నిరూపించుకుంటాడు? ఆయన దూకితే ఆయనను దేవతలు వచ్చి పట్టుకుంటే అందరూ చూస్తే వా ఈజ్ రియల్లీ మెస్సయ అని చెప్పి నమ్ముతారు. సో అటువంటి బిలీఫ్ కూడా ఉండేటువంటిది. సో యేసుక్రీస్తుని తీసుకొని పోయి ఎదురికి ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు, అదే నమ్ముతున్నారు, నువ్వు అది చేసేస్తే పని అయిపోదు కదా అంటున్నాడు. యాక్చువల్లీ నువ్వు సిలువ మీద వెళ్ళవసరం లేదు, సిలువని మీద బలియాగం చేయవసరం లేదు, నేను కష్టపెట్టుకోవసరం లేదు. జస్ట్ దూకేమంటే
నిజంగానే ఆయన దూకి దేవదూతలు పట్టుకుంటే ప్రజలందరూ నమ్ముతారు, ఇంకా ఆయన ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు, ఏమర్థమవుతుందో తెలుసా? ఇండైరెక్ట్ గా సాతాను వాడు యేసుక్రీస్తుకి చెప్పే మాట ఇలాంటి, నువ్వు దూకట్లేదంటే నీకు నమ్మకం లేదు యెహోవా దేవుని మీద, నువ్వు దూకితే చచ్చిపోతావని నీకు భయపడుతుంది కదా, సో నువ్వు దూకితే దేవతలు పట్టుకోరని నీకు తెలుసు కదా, సో నీ దేవుడు నిన్ను ఎక్కడ పట్టుకుంటాడు, నీకేమేం చేస్తాడు? యేసుక్రీస్తుకి దేవుడైన యెహోవా మీద డౌట్ కలిగించేటువంటి ఒక టెంప్టేషన్. నువ్వు ఎందుకు దూకట్లేదు? దేవునికి యేసయ్యకి మధ్య అగాధం సృష్టించే ఒక టెంప్టేషన్, డౌట్ క్రియేట్ చేసే టెంప్టేషన్. అవ్వ దగ్గరికి వెళ్ళి కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ టెంప్టేషన్ వాడింది. నువ్వు పండు ఎందుకు తినొద్దన్నాడు తెలుసా? ఆయన నువ్వు తింటే దేవతలాగా అయిపోతావు, అట్లా అవ్వటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నిన్ను ఇక్కడే పెడుతున్నాడు, అందుకే నువ్వు తినట్లేదు. అప్పుడు అవ్వ ఏం చేసింది? దేవుడు ఎంత అన్యాయస్తుడా, ఎంత మనల్ని ఘోరం చేస్తాడా, చిచ్చి దేవతలాగా వెళ్తే ప్రాబ్లం ఏంటి అని చెప్పి అవ్వ అనుకుంటుంది. యాక్చువల్గా అవ్వగా అర్థం కావట్లేదు, ఆదామవులు దేవదూతల కంటే గొప్పవాళ్ళు, దేవదూతల పైనవాడు చెప్పిన పని చేస్తూ ఉంటారు. ఆదామవులు సొంత బిడ్డలు స్వరూపంలో తయారు చేసుకున్నటువంటి వాడు. సో ఏదో గొప్ప అయిపోవాలని చెప్పి పండు తినింది. పండు తిన్న తర్వాత దేవదూతల రూపంలో అయ్యారా వీళ్ళు? అవ్వలేదు. మరి ఆ తర్వాత సైతాన్ వాడు వస్తే మాట్లాడటం ఏమి జరగలేదు. సాతాన్ వాడు వచ్చిన తర్వాత సాతాను నువ్వు దేవతలు అవుతాను, నువ్వు వరలేదు అంటే నిన్ను ఎవరు నమ్మాలని నన్ను అసలు నువ్వు అంత పిలిచినారు, నన్ను నమ్మేవు, నా తప్ప నీ తప్ప. డెవిల్ కెన్ ట్విస్ట్ హిస్ వర్డ్స్. సాతాను వాడు ఎట్లన్నా మార్చగలనండి. ఇక్కడ దేవుడైన యెహోవా మీద యేసుక్రీస్తుకి అనుమానం, నన్ను కాపాడా, ప్రభా నన్ను కాపాడు, నేను దూకుతాను అని మనస్సులో ఒక రెచ్చగొట్టేటువంటి మాటలు చెబుతున్నాడు సాతాను వాడు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు అక్కడ, నీ ప్రభు అయిన నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. It is said you shall not put the Lord your God to test. టెస్ట్ చేయమని చెప్తున్నాడు సాతాను వాడు యేసయ్యకి. నువ్వు దూకి టెస్ట్ చేయి, ఆయన కాపాడుతాడో లేదో చూద్దాం. నువ్వు దూకి ముందు, తర్వాత చూద్దాం, అప్పుడు తెలిసింది అసలు నీ దేవుడు, నీ తండ్రి, నువ్వు కుమారుడు అన్నీ క్లియర్ అయిపోతాయి కదా, ప్రూవ్ చేసుకో అంటున్నాడండి. జాగ్రత్తగా వినండి, ఇందులో మనకి చాలా నచ్చినట్టుగానే ఉంటుంది. ఆడు చెప్పింది బాగుంది, సైతాన్ వాడు చెప్పింది తప్పే ఉందన్నట్టుగా కూడా ఉంటుంది. యాక్చువల్గా మన జీవితంలో కూడా ఇట్లాంటి ఎగ్జాక్ట్గా నువ్వు ప్రూవ్ చేయి చూద్దాం అని చెప్పి అనేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయండి. యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, నేను ప్రూవ్ చేయను అనలేదు, చేస్తాను అనలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవద్దంటే టెస్ట్ చేయకూడదు. దేవా నీ ఉద్యోగం నాకు వచ్చిందంటే నువ్వు నా దేవుడు అయినట్టు, నువ్వు ఉద్యోగం రాలేదంటే నువ్వు నా దేవుడు కానట్టు. కానీ వాళ్ళు చూసారా, నాకు ఈమెయిల్ జరగలేదు కాబట్టి అసలు దేవుడే లేడు డిక్లేర్ చేసి పడేస్తారు, అయిపోయింది. మన కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కనుక ఇట్లా చేయలేదు కాబట్టి, నా ప్రార్థన వెళ్ళలేదు కాబట్టి మరి ఏంటి పరిస్థితి? నేను ఒక రోజు ఇండియాలో ఒక సిటీలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక చర్చ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో చాలా మంచి స్పిరిట్తో ఉన్నాను. అద్భుతంగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం, ఒక అద్భుతమైనటువంటి సిటీ. సో అక్కడ ఇట్లాంటి చర్చ్నే స్టార్ట్ చేద్దామని చెప్పి చాలా కమర్షియల్ హాల్ దగ్గరికి వెళ్ళి, మన ఇండియాలో తెలుసు కదా అద్దెకి తీసుకుంటారు ఫంక్షన్ హాల్స్, వాటన్నిటికీ ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరి ఒకలా ప్రేయర్ అనేసరికి ఒకలా, హిందూ కంట్రీ, ఈ ప్రేయర్ అంటే వాళ్ళకి నచ్చదు. సో ఇక ఒక క్యాథలిక్ కాంపౌండ్కి వెళ్తే వాళ్ళకి కొత్తగా హాల్ కట్టి బిజినెస్ కోసమే వాళ్ళు కట్టుకున్నారు. అవి దిగటానికి కట్టుకున్నారు, కింద షాపులు, పైన ఒక ఫంక్షన్ హాల్ లాంటిది కట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేసి పడితే మేము ప్రేయర్లే పెడతామనంటే వాళ్ళు ఓకే మేము మా వాళ్ళతో మాట్లాడుకొని చెప్తామన్నారు.
ఆ రాత్రి బెడ్ పక్కనే మోకాళ్ళ మీద కూర్చొని సాయంత్రం 11ంటికో ఏమో మోకరిస్తే 5 గంటల దాకా మోకాళ్ళ మీద ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నువ్వు రేపు పొద్దునే నాకు ఆ హాల్ నాకు ఇవ్వాలి, నాకు అది ఉంటేనే ఇప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేయడం కుదురుతుంది, లాభం లేదని చెప్పి నా ప్రయత్నాలన్నీ అయిపోయినని చెప్పి కన్నీటితో ఎంత బాగా ప్రార్థన చేసి, సో నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు వెళ్ళి చూస్తే మేమేమో అని చెప్పారు. ఎట్లా ఉంటుంది ఇంకా రాత్రంతా మోకాళ్ళ మీద ఉంటే పళ్ళు కొడుకు, దేవుడా నువ్వు అసలు మాట వినేటువంటి దేవుడి మీద నువ్వు ప్రార్థన వింటావా లేదా? వినేది బైబిల్లోనే ప్రార్థన వినేవాడు, ప్రార్థన జవాబిచ్చేవాడు, అట్లాంటి వాడు మేమే చెప్తాం కదా, నా ప్రార్థన నువ్వు వినలేదంటే ఇంకా ఘోరం అసలు అని బాధ. అంటే దేవుడు మనం ఏమి ఆర్డర్ ఇస్తే అది చేసే మిషన్ అని మనం అనుకుంటాం. మన కాఫీ మిషన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు, మన కాఫీలో లాటేగా, ఇప్పుడు ఇంగ్లీష్ కాఫీలో ఆర్డర్ చేస్తారు లేదు అని ఉంటే లాటే ఉంటుంది, కపుచినో ఉంటుంది, వైట్ కాఫీ ఉంటుంది, బ్లాక్ కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది, అన్ని బటన్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు పోయి కప్ అక్కడ పెట్టి వాట్ యూ వాంట్ యూ జస్ట్ ప్రెస్ లాటే, ఆల్ రైట్ లాటే నాకు కానీ లాటే వచ్చేసింది, ఆల్ రైట్ నా ఐ డోంట్ వాంట్ అది పక్కన పడేసి నాకు కపుచినో, ఆల్ రైట్ ప్రెస్ కపుచినో వస్తుంది. ఇండియన్ చాయ్ ఎక్కడ చూడలేదు, అది చేతితో తయారు చేయాలనుకుంటా, మిషన్స్ కుదరదు. దేవుడిని కూడా అలాగే అనుకుంటాం మనం. దేవుడికి మనం ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మోకరించామంటే ఖచ్చితంగా చేయాల్సిందే, ఆయన చేయకపోతే ఎట్లా అనుకుంటాం. యాక్చువల్గా దేవుడికి మనకంటే ఎక్కువ తెలుసు అనే విషయం మనం మర్చిపోతాం. ఆ రోజు ఆ వాళ్ళు నాకు ఇచ్చింటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడే కాదు, అక్కడనే చర్చి పెట్టుకొని అక్కడే సంఘం అంతా నడిచేది. ఈ రోజు ఇక్కడికి ఇంగ్లాండ్ వచ్చేవాడే కాదు, ఇంగ్లాండ్ ఇదిగో మీ మధ్య సేవ చేసేవాడే కాదు, ఇదిగో లెస్టర్లో అద్భుతమైనటువంటి చర్చి ఉండేది కాదు, యూకేలో మన తెలుగు చర్చి విస్తరించే అవకాశం ఉండేది కాదండి. అప్పుడైతే బాధ, నా ప్రార్థన వినలేదు దేవుడు అనే బాధ, అసలు నేను నీతిమంతుడిని, అసలు నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా అనేటువంటి బాధ, ఏమో మన దగ్గర ఏమో పాపాలన్నీ దాక్కుని ఉన్నాయేమో, అందుకే దేవుడు మన ప్రార్థన వింటలేదేమో అనేటువంటి బాధ, దేవుడి మీద డౌట్. సైతాన్ వాడు అదే చెప్తున్నాడు, నువ్వు దూకట్లేదంటే. దురాత్ముడు ఆ రోజు యేసు ప్రభుని ఏమంటున్నాడంటే నువ్వు దూకన్నాడు, ఆత్మహత్య చేసుకో దేవుడు కాపాడుతాడు అంటున్నాడు. బైబిల్ అట్లా లేదే. దేవుని కుమారుడు నీ ఎక్కడికి పోయినా దేవదూతలు చేతులతో ఎత్తి పట్టుకుంటారని ఉంది బైబిల్లో. అంటే దేవదూతలు ఆయన తోడుగా ఉంటారు. యేసుక్రీస్తే చెప్పాడు కదా, నేను ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు కొన్ని 100,000 మంది దేవదూతలు అక్కడికి వస్తారు, నీకు అర్థం కావట్లేదు, నేను ఇవ్వట్లేదని అంటాడు. సిలువను తప్పించడానికి సిలువ మరణం కాకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమని చెప్తున్నాడు సాధారణ వాడు యేసుక్రీస్తుకి. చాలా మంది లైఫ్ లో ఫెయిల్ అని మనం అనుకున్నప్పుడు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు, మనం పరువు పోద్దామని చెప్పి అనుకున్నప్పుడు, వీసాల విషయంలో ఫెయిల్ అయినప్పుడు, ఇంటి దగ్గర మనం ఏదో అనుకుంటారు, మనం అవమానం వచ్చిందని చెప్పి అనుకున్నప్పుడు, రకరకాల సిచ్యువేషన్స్ లో ప్రజలు ఆత్మహత్య వైపు కూడా మనస్సు వెళ్తా ఉంటుంది. ఎందుకంటే దురాత్ముడే ప్రేరేపిస్తాడు. సైతాన్ వాడు ఆత్మహత్యను టూ మచ్ ఈజీగా మనుషులకు తెస్తున్నాడు ఈ మధ్య, తెలుసు లేదో మీకు. చాలా మంది అంటారు ఏం లేదండి అసలు నాకు బ్రతకాలని చచ్చిపోవాలని ఉందని అని చెప్తా ఉంటారు. ఎందుకంటే బాధ, కష్టం, ఆ జీవితాన్ని ఈదలేనటువంటి పరిస్థితి, డబ్బు లేనటువంటి పరిస్థితి, ఉద్యోగం లేని పరిస్థితి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవునటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఆన్సర్ సైతాన్ వాడు ఇచ్చేది ఏంటంటే చావు, నువ్వు ఎదురు సక్సెస్ అవ్వలేవు కాబట్టి నువ్వు చావు అని చెప్తా ఉంటాడు. ఒక్కళ్ళే కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువసేపు వినబడతా ఉంటే ఏం రింగ్ అవుతా ఉంటుంది. ఎక్కువగా యవనస్తులలో వాళ్ళు చేసేటువంటి పాపాలను బట్టి, వాళ్ళు ఇరుక్కున్నటువంటి విధానాలను బట్టి నాకు భవిష్యత్తు ఏముండదు, సావే అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలిసిందంటే, పాపం తెలిసిందంటే నా పరువేం అయిపోవాలి, బంధువులు తెలిసింది నా పరువేం అయిపోవాలి. ఇట్లా శారీరక పాపాలు, మానసిక పాపాలు, రకరకాల క్రొత్త పాపాలను వచ్చి ఇందులో దిగి సావే శరణం అని చెప్పి అనుకోవటానికి కారణం దురాత్ముడు ప్రేరేపణ చేస్తూ ఉంటారు. నీకు ఇది ఒకటే శరణం, నువ్వు ఎందుకు పైకి రావు, ఇక ఎండ్ యువర్ లైఫ్ అని చెప్పి ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నామండి. మనం మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తులు.
మేము ఒక మిషన్ క్యాంపస్లో ఉంటాం. అక్కడ చాలా మంది అన్ని దేశాల నుంచి వస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ యంగ్ పీపుల్ 20 నుంచి 25 వరకు ఉంటారు. ఎంతో మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. నేను మాట్లాడుతుంటాను, ఇట్లా కాఫీ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, హౌ కెన్ వి ప్రే ఫర్ యూ, నీ కోసం ఎలా ప్రార్థన చేయొచ్చు, ఏమన్నా అవసరం ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు మెజారిటీ చాలా మంది చెప్తారు, ప్లీజ్ ప్రే ఫర్ మీ పాస్టర్, ఐ హ్యావ్ సూసైడల్ థాట్స్. 25-22 అవుతాయి సూసైడల్ థాట్స్. నాకు ఆరోగ్యం కోసం చేయమని అడుగుతారు అనుకుంటా, లేకపోతే నా ఎడ్యుకేషన్ కోసం చేయమని అడుగుతా, నా పెళ్లి కావాలని అడుగుతారు కొంతమంది. ఏం అడగట్లేదు, ఐ హ్యావ్ సూసైడల్ థాట్స్ అంటున్నారు. డీప్ డౌన్ అవునా, అయ్యో ఎందుకు అంత బాధ కలిగింది, వాట్ ఈస్ ది రీజన్ అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా, మనం వినలేమన్నమాట. బాధలు 22 సంవత్సరాలు ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ విడిపోయారు. పేరెంట్స్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ గొడవలు చూస్తూ పెరిగారు, తన్నుకోవడం చూస్తూ పెరిగారు. ఇక వాళ్ళకు తల్లి ఒక ఊళ్ళో ఉంటుంది, తండ్రి ఒక ఊళ్ళో ఉంటారు. తల్లి ఒక్కొక్కటి పెళ్లి చేసుకుంటుంది, తండ్రి ఒక్కొక్కటి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు విజిట్ చేయడానికి వెళ్తారు. తల్లి ఇంటికి వెళ్తేనేమో తండ్రిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇక అమ్మాయిని హేళన చేస్తూ ఉంటాడు, ఎందుకంటే రిలేషన్షిప్ ఏం లేవు కదా. తల్లి దగ్గరికి వెళ్ళాలన్నా భయం, తల్లి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా 2 రోజులు ఉందామన్నా భయం. పోనీ తండ్రి దగ్గరికి వెళ్దామంటే తండ్రిని చేసుకున్నటువంటి ఆవిడ ఈమె లోపలికే రానిది, వచ్చిందంటే ఎప్పుడు పోతా ఉంటా ఉంటుంది. ఉండడానికి ఇల్లు లేదు, పరిస్థితులు బాగాలేదు, యవ్వనం చిన్న వయసు, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరన్నా పెళ్లి చేసుకున్నామంటే మన ఇండియన్ లాగా తల్లిదండ్రులు ఎవరన్నా సమం చూసి చేసేది కాదు. వాళ్ళే ఎదుర్కోవాలా, వాళ్ళే వెంటబడాలా, వాళ్ళే డేటింగ్ చేయాలా, వాళ్ళే ఇద్దరు ఒకరు తెలుసుకోవాలా. అబ్బాయి కొంతకాలం ఉంటాడు, ఉండి మనం డేటింగ్ చేద్దాం అంటాడు, ఒక సంవత్సరం పాటు కలిసిమెలిసి ఉంటారు. సంవత్సరం తర్వాత ఐ థింక్ ఇట్ డోంట్ వర్క్, మనకి పని అవ్వదు, మనకు ఇద్దరం నువ్వు వేరు నేను వేరు అంటారు, వెళ్ళిపోతారు. ఈ లోపలుగా శారీరక పాపాలు కాపురాలు అన్నీ చేసేస్తూ ఉంటారు, వచ్చి కూర్చుంటారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు బైబిల్ కాలేజీకి వస్తారు, చదువుకోవాలని వస్తారు, అక్కడ కూడా మెంటల్ టెన్షన్ ఉంటా ఉంటుంది. ఎవరు సహాయం చేయరు, నీ డబ్బు నువ్వే కట్టుకోవాలి, నీ భోజనం నువ్వే వండుకోవాలి, నీకు నువ్వే ఉండాలి, నీకు ఒంటరితనంగా ఒక రూమ్లో ఉండాలి, ఏదో చదువుకోవాలి, పోవాలి. పాస్టోరల్ కేర్ అంటే కూర్చొని చేయి భుజం మీద వేసేది, ఓకే నాన్న ఇట్స్ ఓకే, దేవుడు నీతో ఉన్నాడు, నీకు దేవుడు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇస్తాడు అని చెప్పేవాడు లేడు. అలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళి హౌ కెన్ ఐ ప్రే ఫర్ యూ అంటే కళ్ళ నీళ్లు గార్చుకుంటా, పాస్టర్ ఐ హ్యావ్ సూసైడల్ థాట్స్, నాకు చచ్చిపోవాలని ఉంది, కొంచెం ప్రార్థన చేయగా అని అంటుంటా. ఎంత బాధాకరం. వీటన్నిటికీ కారణం దురాత్ముడు. మనుషులు ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ అనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చి, ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూర్ అని చెప్పి వాడు మనకు బోధించి జీవితాన్ని ఎండ్ చేయడానికి, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. నీవు నిజంగా భక్తులు అయితే ఎంత భక్తి చేస్తున్నావు కదా, ఈ టైంలో కూడా దేవుడు నీకు మేలు చేయకపోతే ఎందుకు నీ భక్తి ప్రార్థన కదా ఆర్పడే రాదు అంటా ఉంటాడు సాతాను. నువ్వు ఎంతో భక్తి చేస్తున్నావు, మరి ఎందుకని నీకు అనారోగ్యం పోవట్లేదు, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎంతో భక్తి చేస్తున్నావు, ఎందుకు మీ ఇంట్లో వాళ్ళకి ఇంకా జరుగుతుంది, ఎందుకు నీ స్థలాన్ని ఎవరో వచ్చి తీసేసిపోతున్నారు. సో సైటన్ టెల్స్ యూ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు మన కాపలాదారుడు, మనకు రక్షణతాలు కూర్చోవాలి, మనం బెల్లునొక్కితే రావాలి, బెల్లునొక్కితే వెళ్ళాలి అన్నట్టుగా ఉంటది. దేవుడు గాడ్ ఈజ్ సావరెన్ గాడ్ ఈజ్ superior. God is in control. At the same time, God gave human being freedom. మనుషులకు ఫ్రీడమ్ ఇచ్చాడండి కొన్ని విషయాల్లో. కానీ దేవుడు గైడ్ లైన్స్ కూడా పెట్టాడు. ఈ గైడ్ లైన్స్ లో ఉంటేనే మీకు మేలు జరుగుతుంది. ఈరోజు విక్టర్ నాకు వీడియో వినిపిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన గవర్నమెంట్ ఉందంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది, డ్రైవింగ్ రూల్స్,
జీవితం రూల్స్, అన్నిటికీ కొన్ని కొన్ని రూల్స్, కానీ దే డోంట్ కంట్రోల్ యువర్ లైఫ్. నువ్వు పొద్దున్న ఏం బ్రేక్ఫాస్ట్ తినాలో గవర్నమెంట్ చెప్పదు, నువ్వు సాయంత్రం ఎన్ని గంటలకు నిద్రపోవాలో గవర్నమెంట్ చెప్పదు, నువ్వు ఏ ఉద్యోగం చూజ్ చేసుకోవాలో గవర్నమెంట్ చెప్పదు. వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు, కానీ నీ ఫ్రీడమ్ నీకు ఉంది. సాతాను వాడు చెప్పేది ఏంటంటే దేవుడు నిన్ను బాగా కంట్రోల్ చేస్తున్నాడు అంటారు. దేవుడు కంట్రోల్ చేయడం కాదు, దేవుడు మానవుని నిర్మించి మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. యూ కెన్ డూ వాట్ యూ క్యాన్. అందుకనే మనుషులందరూ పాపంలోనే ఎక్కువ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడిని టెస్ట్ చేయొద్దు, దేవుడు ఏదో చేస్తున్నాడా లేదా అనేటువంటి టెస్ట్ చేయొద్దని బైబిల్లో ఉందని యేసుక్రీస్తు చెప్తాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీయులు ఆయనను శోధించిరి అని ఉంటుందండి. శోధించారంట, నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావా లేదా. దేవుడు అన్ని వాళ్ళకి ఇచ్చినప్పటికీ, అద్భుతాలు చేసినప్పటికీ మర్చిపోయి మోషేని నిందించారు. ఎందుకు మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు, మమ్మల్ని చంపేయడానికి తీసుకొని వచ్చావా, దేవుడు అని చెప్పావు, ఎక్కడున్నాడు దేవుడు అంటున్నాడు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చింది తెలియ మర్చిపోతున్నారు, దేవుడు అద్భుతాలు చేసింది మర్చిపోతున్నాడు. అంటే త్రాగటానికి నీళ్లు లేకపోతే ఏంటి మోషే ఇక్కడ తీసుకొచ్చావు, నువ్వు మాకు నీళ్లు కూడా ఇవ్వలేరు, నువ్వు నీ దేవుడు అంటున్నారండి. వాళ్ళ బాధకి వాళ్ళు చెప్పిన వాళ్ళని కోపాన్ని తెప్పించారు. కాబట్టి దేవుడు మోషేని నువ్వు బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయి అంటే మాట్లాడేటువంటిది మర్చిపోయి వీళ్ళు ఇచ్చేటువంటి ఈ టెన్షన్కి మోషే కోపంలో కర్ర ఉంది కదా, కర్ర పెట్టి బండను కొడతాడండి. నీళ్లు బండను కొట్టినా వచ్చినాయి, మాట్లాడినా వచ్చింది. దేవుడు ఉద్దేశానంటే బండను టచ్ కూడా చేయవసరం, నేను చెబుతున్నాను, నువ్వు జస్ట్ పోయి బండ నీళ్ళు రప్పించండి వస్తాయి అన్నాడు. అది దేవుడు యెహోవా యొక్క గొప్పతనం వాళ్ళ దగ్గర నిరూపించదలుచుకున్నాడు. కానీ మోషే బండను కొట్టేసరికి నీళ్ళు వచ్చినాయి, కానీ మోషేకి అయితే కష్టం వచ్చింది. దేవుడు అంటాడు, నువ్వు నా మాట వినలేదు అని చెప్పి ఆయన్ని వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదండి. శోధనలు మన జీవితానికి వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఉన్నదాన్ని లేని దాన్ని కలిపి చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ మెయిన్ శోధన ఏంటంటే పైకి రావాలి అనేటువంటి ఆశ పెట్టడం, షార్ట్ కట్ లో పైకి రావాలి. దేవుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మనుషుల హృదయాన్ని గెలవడానికి. నువ్వు గెలవాలంటే షార్ట్ కట్ లో గెలిచేసాయి. ఎందుకు ఇదంతా సిలువ మరణం, ఎందుకు వాళ్ళకి ఇదంతా ఎందుకు, నువ్వు దూకు, దేవతలు పట్టుకుంటారు, నమ్ముతారు, ఎట్ ఎ టైం ప్రజలందరూ తెలిసిపోద్ది మెస్సయ్య వచ్చాడని. షార్ట్ కట్. ఉన్నదాన్ని లేని దాన్ని కలిపి చెప్పడం. ఒకరోజు యేసుక్రీస్తు సిలువ మరణానికి వెళ్తాడు అని చెప్పి మనిషి కుమారుడు మీ దగ్గర నుంచి దూరం అయిపోతాడని చెప్తుంటే పేతురు అన్నాడు, ప్రభువా అట్లాంటిది జరగకుండా కాక అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా, సాతానా నా వెనుకకు పొమ్ము అంటాడు. సిలువ వద్దు అని ఎప్పుడైతే చెప్పాడో సాతాను వాడు మాత్రమే సిలువ ఎక్కకుండా చేసేది. సిలువ విలువ సాతాను వాడికి తెలుసు. సిలువలోకి వెళ్ళేటంటే త్యాగం, ఆ యొక్క బలి అయిపోతుంది. ఆ బలి అయిపోయిన తర్వాత ఇక బలులు అర్పించడం ఉండదు, మనుషులందరికీ రక్షణ భాగ్యం వస్తుందని చెప్పి సాతానుకు తెలుసు. అందుకే ఆ సిలువ ఎక్కకుండా ఆశ చూపించి షార్ట్ కట్లను మెస్సయ్యగా డిక్లేర్ చేసుకో. చాలా మంది జాన్ చాప్టర్ 6:15 కూడా ఒక మాట ఉన్నది, అనేకులు ఆయనకు కిరీటం పెట్టడానికి చూసాడు, రాజుగా చేయడానికి. అనేకులు ఆయన మెస్సయ్య చేయాలని చెప్పి జాన్ 7:3 ఉంటుంది. ఆయన మెస్సయ్యగా డిక్లేర్ చేసుకోమని వాళ్ళు కూడా చెప్పినట్లుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు ఎలాంటి కూడా తెలుసా, అద్భుతాలు చేశాడు. గుడ్డి వాళ్ళని పక్షవాతం వీళ్ళందరూ బాగు చేశాడు. అన్నిటికీ తర్వాత ఆయన చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా, మీరు బయటికి వెళ్ళి ఊరికి చెప్పుకోవద్దు, నువ్వు బాగుపడ్డావు పోయి వెళ్ళిపో, నాకు యేసు ప్రభు బాగు చేసింది నట్టు చెప్పకపో అంటాడు. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు అని చెప్తారు, కానీ ఊరుకుంటారా, వాళ్ళు చేశారు. అంటే యేసుక్రీస్తు గొప్ప అవ్వాలని, పబ్లిక్ ముందు కనబడాలని చెప్పి, ఏదో ఒక సూపర్ స్టార్ అయిపోవాలని చెప్పి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇన్ఫాక్ట్ ఆయన దాక్కునేవాడు. ఒక అద్భుతం చేసిన తర్వాత వెళ్ళిపోయేవాడు, ఎవరు కనపడేవాడు కాదు, ప్రార్థన చేసుకుని
ఉండేటువంటి వాడు. అపవాది శోధనలన్నీ ముగిసిన తర్వాత కొంతకాలం ఆయనను విడిచిపోయాను. కొంతకాలం అంటే మళ్ళీ వచ్చి ఆయన్ని శోధిస్తూనే ఉన్నాడు. సాతాను వాడు సలహాలు ఇస్తాడండి, వాడిని మనం ఎదిరిస్తూ ఉండాలి. గొప్ప చెప్పుకోవడం, గర్వం. కొంతమంది వాక్య భాగం నాకు బాగా తెలిసినటువంటి గర్వం, పాటలు నాకు బాగా వచ్చినటువంటి గర్వం. కొంతమందికి ఆత్మ ఉంటుంది కానీ వాక్యం తెలియదు. కొంతమందికి వాక్యం బాగా తెలుసు కానీ పరిశుద్ధాత్మ ఉండదు. మనం జాగ్రత్త పడాలండి. ఎక్కడైనా కానీ మనకేమైనా గర్వం అనేటువంటిది ఉందా? ఎక్కడైనా మనం గొప్ప అయిపోవాలి, షార్ట్ కట్లో మనం ఎదిగిపోవాలనేటువంటి ఆలోచన ఉన్నాయా? రైట్ రూట్ తప్పించి రాంగ్ రూట్ లో షార్ట్ కట్ లో వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నాయా? ఆల్ కమ్స్ ఫ్రమ్ సైటన్. మనం ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్ ఉండాలండి. ఎంతసేపటికి బిహైండ్ ద స్క్రీన్. మన తెలుగు కల్చర్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే అందరూ నాయకులు అయిపోవాలి, అందరూ లీడర్స్. చర్చి పరంగా, క్రిస్టియన్ పరంగా అయితే అందరూ పాస్టర్స్ అయిపోవాలి, అందరూ వాక్యం చెప్పుకోవాలి. ఇక అందరూ చెప్తా ఉంటాడు, వచ్చినది ఎవరు అండి? ఒకసారి ప్రేయర్కి వెళ్ళా, కుటుంబ ప్రార్థనలు పెడతారు కదా ఇండియాలో. పాస్టర్ గారు అందరూ పిలిచారు కుటుంబ ప్రార్థనకి. అందరూ వస్తే అందరూ ఆశీర్వాదం కావాలి, మా అబ్బాయి పుట్టినరోజు పెట్టుకున్నానని వచ్చారు. సో ప్రార్థనకి వెళ్తే పాస్టర్ గారు 20 మందిని పిలిచిందాడు. ప్రార్థన పెట్టుకున్నాడు, 20 మంది ఆశీర్వాదాలు కావాలని చెప్పి 20 మందిని పిలుచుకుంది. అందరూ కనపడి చర్చి వాళ్ళు అందరూ తెలిసిన పాస్టర్ గారు రావు నుంచి ఊరి నుంచి మొత్తాన్ని పిలుచుకుంది. కానీ బర్త్డే సెలబ్రేషన్కి వచ్చి 5 కూర్చున్నారు అక్కడ. 20 మంది పాస్టర్ గారు 5 విశ్వాసం ఉన్నారు. ఇక 20 మంది వాక్యాలు చెప్తే ఎట్లుంటుంది చూడండి. మా 5 బలి ఒక్కళ్ళను తగ్గుతారా? వీళ్ళు తగ్గరు కదా. ఇక మనకు అలవాటు కదా. ఇక స్టార్ట్ చేసామంటే ఒక్క నిమిషం చెప్పమంటే వినపడవు పాస్టర్లకి, స్పీకర్లకి. మన చర్చిలో కూడా సాక్ష్యాలు చెప్పేటప్పుడు 2 నిమిషాలు చెప్పండి అయ్యేంటారు మనవాళ్ళు. స్టార్ట్ అయిందంటే బండి ఆపడం కష్టం, బ్రేక్ ఉండవు. జీవిత సాక్ష్యం మొత్తం అసలు నేను పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడతాను. సో అట్లా ఉండదు పరిస్థితి. ఎవ్రీబడి వాంట్ టు బి లీడర్. యేసుక్రీస్తు అట్లా అనుకోలేదండి. ఆయన ఎప్పుడు కిందనే ఉన్నాడు. నాకు ఏదన్నా చిన్న చిన్న పనులు ఇస్తే నేను చేసేది నా టార్గెట్ నేను మిస్ అవును అంటాడు ఆయన. వాట్ ఈజ్ యువర్ కాలింగ్? లివ్ ఎ లైఫ్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్. మీ పిలుపుకు తగినట్లు మీరు జీవించుడి. God called you to be His child. God called you to do His work. సాతాను వాడు మాట విన్నావు అంటే నువ్వు ఇబ్బందిలో పడ్డట్టే. వినొద్దు. వాడి షార్ట్ కట్స్ తీసుకోవద్దు, బైపాస్ చేసుకోవద్దు. అటు తిరిగి తొందరగా పని అవగొట్టేసుకుందాం, తొందరగా ఎడ్యుకేషన్ అవగొట్టేసుకుందాం. నో, go through exactly the way God wants you to go. గొప్పలకు పోవద్దు, గొప్పవాడిని అయిపోవాలని చెప్పి అనుకోవద్దండి. చాలా మంది నా దగ్గర కూడా వచ్చారు. అసలు మాటలు వింటేనే అర్థమైపోతుంది, అబ్బో కొంచెం గొప్పలు ఎక్కువ ఉన్నాయి. డోంట్ ట్రై టు బీ హూ యు కాంట్ బి. మనము అవ్వలేనటువంటి, మనకు ఆశ, హోప్ ఉంటుంది, కానీ డోంట్ ట్రై టు పోర్ట్రే యువర్ సెల్ఫ్ యాజ్ దో యు ఆర్. సింపుల్ విషయాల్లో కూడా ఇఫ్ యు సే యూ కెన్ ప్లే కీబోర్డ్, యూ షుడ్ బి ఏబుల్ టు డెమాన్స్ట్రేట్. ఆ కీబోర్డ్ వచ్చు అని ఎవరు అన్నారు అంటే విక్టర్ ఏమంటారు, నెక్స్ట్ కొంచెం ప్లే చేయవా అంటాడు. అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది ప్లే చేసి, మర్చిపోయారు. నితిన్ అడగండి మరి మర్చిపోవచ్చు అని కదా కీబోర్డ్ నేర్చుకున్న తర్వాత. నాకు 5 సంవత్సరాల క్రితం ప్లే చేసి మర్చిపోయి. ఏం ప్లే చేశారు? కొంచెం ఉన్నది చెప్పడానికి భయపడతారు మనోడు. నాకు ఏదో నేర్చుకుందామని ప్రయత్నం చేశాను 5 సంవత్సరాల క్రితం, నాకు రాదండి, నేర్చుకుంటా అంటారా? నాకు వచ్చు కీబోర్డ్. మేక్ షూర్ దట్ వీ స్పీక్ ద ట్రూత్. మనం నిజం మాట్లాడటం నేర్చుకోవాలి. మనం గొప్పగా మాట్లాడకూడదు, ఉన్నదానికంటే డౌన్గానే ఉండాలి. గాడ్ విల్ లిఫ్ట్ యూ.
దేవుడు ఒక సమయం వస్తుంది, హీ విల్ లిఫ్ట్ యూ. అట్ ద సేమ్ టైం సాతాను వాడు నిన్ను కృంగదీసినప్పుడు, నీవు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్నాం, లేకపోతే వెళ్ళిపోతాం, అటు చేద్దాం, జనాలను బెదిరించేద్దాం, ఎవరైనా అమ్మాయి ప్రేమించిన ఓకే చెప్పకపోతే పురుగు మందులు పట్టుకొని నేను తాగుతాను, ఎస్ చెప్ప నేను చచ్చిపోతాను. ఏంటది? చచ్చిపోతావా? చచ్చిపో అంటే ఏం చేస్తారు? తాగుతారు. ఎందుకో తెలుసా? సైటన్, సాతాను వాడికి కావాల్సింది నువ్వు అది తాగటమే. మేక్ షూర్ we don't do those things. సాతాను వాడిని ఎందుకు వింటావు? వాడు దొంగతనానికి, నాశనానికి, హత్యకు వస్తాడు కదా. వాడు దొంగ అనేటువంటి విషయం మర్చిపోతే ఎట్లా? వాడు చెప్పిన వినుకుంటూ కూర్చుంటే హూ ఆర్ యూ యాక్చువల్లీ? నువ్వు దేవుని బిడ్డవా సాతాను బిడ్డవా? డోంట్ లిసన్ టు సైటన్, డోంట్ లిసన్. ప్రజలు నేను చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు నువ్వు నీ దెబ్బలు దడిసి ఓకే చెప్పొచ్చు, కానీ ఇట్ కెనాట్ బి రియల్. నీవు నిజంగా యథార్థవంతుడు అయితే, మంచివాడు అయితే, నీకు దేవుడు మంచి అమ్మాయిని నీకు వివాహం చేసుకోవడానికి ఇస్తాడు. నువ్వు ప్రయత్నం చేయాల్సినంత అవసరం ఏం లేదు అక్కడ. నువ్వు వెంటబడాల్సిన అవసరం లేదు. నీ పర్సన్ ఖాళీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ నైస్ పర్సన్, ఇఫ్ యు ఆర్ గాడ్లీ పర్సన్, గాడ్ విల్ బ్రింగ్ ద రైట్ పర్సన్ ఇన్ టు యువర్ లైఫ్. వైస్ వర్సా, ఈవెన్ ద గర్ల్స్ కూడా, ఇఫ్ యు ఆర్ ఎ రైట్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్, దేవుడిని నీవు అనుసరించేటువంటి ఒక కుమార్తె అయితే, ఆ నీతిని, ఆ భక్తిని చూసి నీ దగ్గరికే వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటావని అడిగే స్థితి వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు ఫాలో, యూ డోంట్ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ ద గైస్ అండ్ ట్రై చేసి ఒకళ్ళు ట్రై చేసి ఇంగ్లీష్ కల్చర్ అట్లాగే ఉంటుంది. ఇంగ్లీష్ అమ్మాయిలు అందరూ చూసుకుంటా ఉంటారు. వీడు మనకు కనెక్ట్ అయితే ఒక 4 రోజులు చుట్టూ తిరుగుతారు. కనెక్ట్ కాకపోతే ఐఎమ్ సో సారీ, ఇట్ ఇన్ వర్డ్, సో సారీ. మరి ఎంతమంది డేటింగ్ చేస్తామమ్మా అంటే లైఫ్లో నా కౌంట్లెస్. అంటే మనమే చూసుకోవడం అయిపోతా ఉంది. లివ్ ఇట్ విత్ గాడ్. దేవుడికి ఇవ్వండి, దేవుడికి అప్పచెప్పండి. ప్రభువా, మై లైఫ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, యూ డిసైడ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నువ్వు నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పి అనుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోతా ఉండాలండి. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. Don't follow the routes that Satan or world has set before you. సైతాన్ వాడు చెప్తా ఉంటాడు, ఇట్లా చెయ్యి, నీకు పర్లేదు, ఒక ఎరై నీలో పడిపోతాడు, చూసుకుంది కానీ తర్వాత. Don't try what Satan says, try what God says. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు, ఆ షార్ట్ కట్ టెంప్టేషన్ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన. లార్డ్, ఈ షార్ట్ కట్ టెంప్టేషన్లో గొప్పలు పోకూడదు, ఇబ్బందుల్లోకి వెళ్ళకూడదు. మేము నీ సన్నిధిలో అధికమైన మేలుని, సంతృప్తిని అనుభవించినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. What I want you to do, I want you to focus on God now. మేము ఒక కోరస్ పాడుతాం ఇప్పుడు. I want you to get into the prayer mode. విన్న వాక్యాన్ని ఒక్కసారి ఏ పదాలు నిన్ను టచ్ చేసినాయి, ఏ టాపిక్ నేను టచ్ చేసింది, దేవుడి వాక్యం మీతో మాట్లాడుతుందని నీవు అనుకుంటే రెస్పాన్స్ కావాలి. లార్డ్, ఈ వాక్యం నేను విన్నాను, ఈ టెంప్టేషన్ నా దగ్గరికి కూడా రాకుండా మీరు కృపను అనుగ్రహించుకోవడం అని మనం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉందాము. We worship you, Jesus. కొద్ది నిమిషాలు అట్లనే కన్ను మూసుకొని పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, నీకు వందనాలు ఆయన, అద్భుతకరుడా నీకు వందనాలు ఆయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ శక్తిని మీరు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం ఆయన. హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తివంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. నీ
సోదరుడు నాయన మీరే ప్రారంభమని ప్రార్థన చేస్తున్నామయ్యా. Praise you, Jesus. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
అయ్యా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకే స్తుతి ఆరాధన, మీకే మహిమ, మీకే మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో పొగడబడుచున్న మా యేసు నీకు వందనాలు. మా స్తుతుల మీద ఆశీర్వదించినటువంటి దేవుడవు నీవు, నీకు వందనాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నీవు. నీకే స్తుతి కలుగునుగాక, నీకే స్తుతి కలుగునుగాక. నీకే మహిమ, నీకే మహిమ. గొప్ప దేవ, ఈరోజు ఎందరైతే మీ సన్నిధిలోకి వచ్చి వాక్యం ప్రకారం నడుచుకోవడానికి ఆశతో ఉన్నారో అటువంటి వారందరికీ నేను మార్గాలను తెరవని ప్రార్థన చేస్తున్నాను. నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను శంకించక ధైర్యంతో అందరినీ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలబడదాము. కానుకలు సమర్పించుకునేటువంటి టైం వచ్చింది. పాట పాడేవారు ఉన్నారు. వివేక్ ప్లీజ్ కమ్ సింగ్ ఫర్ us. మన టార్గెట్ ఐ వాంట్ టు ఫినిష్ బిఫోర్ 9. అది ఈరోజు 9 తర్వాత సౌండ్స్ ఉండకూడదని చెప్పారు నైబర్స్. సో ఆఫ్టర్ ద ప్రేయర్ ఆల్సో ఐఎమ్ సో సారీ, మ్యూజిక్ టీమ్ యూ కాంట్ మేక్ నాయిస్. సౌండ్ సిస్టమ్ లేకుండా చేసుకోవచ్చు నాయిస్ పెట్టుకొని చేయదు సార్. కానుకలు సమర్పించేవాళ్ళు కానుకలు సమర్పించండి. బాస్కెట్ అండ్ ఆల్సో ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లీజ్ డూ. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా,
థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదామా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కానుకల నిమిత్తము అండ్ ఆల్సో ముగింపు ప్రార్థన. దెన్ విల్ క్లోజ్ దిస్ సెషన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, జీవం కలిగిన తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మరి కానుకల గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి ఎవరైతే నీ సన్నిధిలో మరి వారి గుప్పిల్ని నింపి ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి నూరంతల ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. వారి ప్రార్థనలన్నిటికీ మీరు జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మేలుతో మీరు వారిని నింపి ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదేవిధంగా నాయన మరి యొక్క ఆరాధన మరింత ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మరి కూడి వచ్చిన ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఇది రాత్రికాల సమయంలోనైనా మరి తిరిగి వారి గృహంలోకి వెళ్తుండగా ఈ యొక్క కాపుదలను క్షేమం మీరు అనుగ్రహించిన ఆయన మీరే కృపతో నింపి భద్రపరిచి కాచి కాపాడవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆత్మను స్వస్థమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయిండి నడిపించును గాక. ఆశీర్వాదం ప్లీజ్ బి సీటెడ్. ఒక్క నిమిషం కూర్చున్నాము. చిన్న 1-2 అనౌన్స్మెంట్స్ ఉంటాయి. దాని ముందు గైస్ జస్ట్ బి అటెంటివ్. ఒక 2 నిమిషాలు. మనకి గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది ఇక్కడ. గుడ్ ఫ్రైడే ఆరాధన 11 till 1. గుడ్ ఫ్రైడే రోజు 11 గంటల నుంచి 1 o'clock వరకు ఇక్కడ ఉంటుంది. ఆ రోజు ఎవరైనా 7 మాటల్లో నేను ఒక మాట నేను మాట్లాడాలి అని అనుకున్నామంటే ప్లీజ్ టు లెట్ us know. శామ్ చెప్పండి, లేదా నాకు చెప్పండి. ఒకవేళ మీకు రాదు తెలీదు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వీ కెన్ టెల్ యూ. మేము ఒక స్క్రిప్ట్ మేము ఇస్తాం. సో యూ కెన్ షేర్ అండ్ స్పీక్. ఇట్ విల్ బి జస్ట్ 5 minutes or 6-7 minutes అంటే 5 to 7 minutes. సో పెద్ద విషయం కాదు. లిసన్ కేర్ఫుల్లీ. అందరు నాన్న, ఈస్టర్ పండుగ రోజు కూడా ఇక్కడ ఆరాధన ఉంటుంది. ఆదివారం సాయంత్రం యాజ్ ఇట్ ఈస్గా 6:30కి ఇక్కడ ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి వీ షుడ్ స్టార్ట్ షార్ప్ 6:30 బికాస్ 7కి మొదలు పెడితే ఇక 9కి అవగొడుతున్నాం. చాలా కట్ చేసుకుంటున్నాం. మనం నైబర్స్ కంప్లైంట్ చేశారు. నాకు పెద్ద ఈమెయిల్ పెట్టాడు పాస్టర్ గారు, మీరు కనుక ఇట్లా ఎక్కువ శబ్దాలు చేస్తే మీకు స్థలం వేరే చోటుకి వెళ్ళమని చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసారు. సో వేరే చోటుకి వెళ్ళి అంత ఓపిక ధైర్యం లేదు మనకి. సో షార్ప్ 6:30 we will start. లైవ్ స్ట్రీమ్ ఉన్నా లేకపోయినా వినండి. లైవ్ స్ట్రీమ్ రావస్తే అద్భుతం. లైవ్ స్ట్రీమ్ పీపుల్ ఇన్ కేస్ ఆన్ ద వే ఉండిన 6:30కి స్టార్ట్ చేయాలి. ఈవెన్ మేము రాకపోయినా శామ్ విల్ స్టార్ట్ ప్రార్థన స్టార్ట్ చేసేస్తాడు. వర్షిప్ టీమ్, కీబోర్డ్, డ్రమ్స్ వీళ్ళు ఖచ్చితంగా 6:30 లోపే ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి స్కిట్స్ నేర్పించడానికి ఒక టైం కావాలి. ఒక సాటర్డే నెక్స్ట్ రాగలరా? ఈలోపు ఒక సాటర్డే చెప్తాం గ్రూప్లో.
మీరు లెస్టర్ రాగలిగితే మిమ్మల్ని స్కిట్లో పెట్టడం జరుగుతుంది. లేకపోతే ఇది ఇట్లా ఆదివారం ప్రేయర్ అయిపోయిన తర్వాత గంటలు కూర్చోవాలంటే ఇది ఆఫ్టర్నూన్ కాదు, ఇది ఈవినింగ్ టైం. సో పీపుల్ వాంట్ గో హోమ్. సో ఒక సాటర్డే ఓన్లీ స్కిట్స్ ప్రాక్టీస్కే మనం పెట్టుకుంటాము. ఏ సాటర్డే అనేది మేము అనౌన్స్ చేస్తాం గ్రూప్లో. ఒక సాటర్డే మీరు అన్ని పనులు సెట్ చేసుకుని దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. లెస్టర్లో వీ కెన్ ప్రాక్టీస్. ఇప్పుడు లెస్టర్ రాలేము, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కువ మంది ఉన్నాం, మేము కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాం అంటే కూడా చెప్పండి. దెన్ వీ విల్ ట్రై టు ఫైండ్ ఎ టైం. ఒక టైం ఏదైనా కనుక్కుంటాం. రైట్, గురువారం అదే ఒకవేళ అదే అనుకుంటే కమెంటరీ వచ్చి ఒకరోజు పెట్టుకున్నాం. ఇక్కడే సాటర్డే కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్రైడే కావచ్చు. మనం అనుకూలమైన టైం ఒకటి సెట్ చేసుకున్నాము. బట్ మీరందరూ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే స్కిట్లో పాల్గొనాలి. ఈస్టర్కి సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈస్టర్కి సంబంధించిన స్కిట్లు ఏదంటే చేయాలి. బాయ్స్, మెన్ కూడా, ఓన్లీ గర్ల్స్ అనుకున్నాను, మెన్ అండ్ విమెన్ అందరికీ ఉంటాయి. సో అది ఏజ్తో సంబంధం లేదు, యూత్ చేసేది కదా, అందరిలో పాల్గొనేటువంటిది జ్ఞాపకం చేసుకోండి. బర్మింగ్హామ్లో కూడా గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అండ్ దెన్ ఈస్టర్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటుందని అనౌన్స్ చేశాను, కానీ అక్కడ వాళ్ళు కొన్ని సలహాలు చెప్తున్నారు. బట్ విల్ అనౌన్స్. లెస్టర్లో యాజ్ యూజువల్గా ఆఫ్టర్నూన్ ఈస్టర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ గుడ్ ఫ్రైడే కూడా ఉంటుంది. సో మీ అనుకూలతను బట్టి ఎక్కడ ఒకటి అటెండ్ అవ్వాల్సింది కోరుతున్నాం. సో go to the hall and enjoy fellowship and enjoy the food and be blessed. ఈరోజు మరి పాస్టర్ గారు ప్రయత్నం చేశారు గోంగూర. సో గోంగూర మరి గోంగూర ఎంజాయ్ అండ్ దెన్ బీ బ్లెస్డ్. టేక్ కేర్. గుడ్ నైట్. త్వరగా వెళ్ళాల్సిన వాళ్ళు అడిగి మరి ముందుగా పెట్టించడం తినండి. దయచేసి భోజనం చేయకుండా వెళ్ళొద్దు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు రష్, ఒకసారి